నమస్తే అండి, నేను రజాక్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక సామెత చెప్పాలన్నమాట. ఏది ఓడలో ఉన్నంత వరకు ఓడమల్లన్న, ఏది ఈ ఓడ ఏదైతే ఉంటుందో అది దిగేసిన తర్వాత బోడి మల్లన్న. ఇలా అయిందంట కథ. పెద్దలు అంటూ ఉండేవాళ్ళు. రాత్రి నాగబాబు గారు స్పీచ్ విన్న తర్వాత ఇంచుమించు అదే పరిస్థితి. మేము పిఠాపురం ప్రజల వల్లే గెలిచినాం, పిఠాపురం జనసేన పార్టీ కార్యకర్తల వల్లే గెలిచినాం, పిఠాపురం నాయకుల వల్ల, జనసేన పార్టీ నాయకుల వల్లే గెలిచినాం. ఇంకా ఎవరైనా గెలిపించారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి నాగబాబు గారు అయితే మాట్లాడడం జరిగిందన్నమాట. దీనికి వైసీపీ వాళ్ళు ఎంత టార్గెట్ చేసి ఎన్ని పోస్టులు వేస్తున్నారో తెలియట్లే కానీ టీడీపీ వాళ్ళు మాత్రం గట్టిగా వేసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఉండవల్లి అనూష గారు, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ అనుకుంటా, ఆమె దగ్గర నుంచి, అదేవిధంగా అదే టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. సో వాళ్ళ వరకు ఇంకా వాళ్ళ స్పేస్లో అయితే వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి భాషను నేను నోటితో చెప్పలేనటువంటి పరిస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అసలు వర్మ గారు సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు మొన్న వర్మ గారి అకౌంట్ నుంచి ఒక పోస్ట్ పడ్డ మాట వాస్తవం, అది ఆయన క్లారిటీ ఇచ్చినాడు. అది నేను వేయలేదు ఆ పోస్టు, డిజిటల్ మీడియా టీం ఏదైతుందో వాళ్ళు వేసినారో, క్షమాపణ చెప్తున్నానో లేకపోతే సారీ ఏదో మొత్తానికి ఏదో చెప్పేసినాడు. అది అక్కడితో ముగిసిపోయింది. ఎలక్షన్స్కి ముందు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ఎవరైతే ఆయన అనుచరులు ఉన్నారో ఇంత దుర్భాషలు మాత్రం వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఏంటంటే రాత్రి నాగబాబు గారు మాట్లాడిన మాట, ఉపయోగించినటువంటి భాష కర్మ. మీరు అనుకుంటే, మీరు గెలిపించారనుకుంటే అది మీ కర్మ అని చెప్పేసి వర్మ గారిని ఉద్దేశించే అన్నారు అని చెప్పేసి వీళ్ళంతా కూడా మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. నిజంగా మరి వర్మ గారి యొక్క సపోర్టు లేకపోతే మరి వర్మ గారి ఇంటికి వెళ్ళడం ఎందుకనేది వాళ్ళు అడిగేటటువంటి మాట. పవన్ కళ్యాణ్ గారి చేత అక్షింతలు వేయించుకోవడం, వర్మ గారి చేత అక్షింతలు వేయించుకోవడం ఎందుకని, అదేవిధంగా వర్మ గారి గెలుపు పవన్ కళ్యాణ్ గారి గెలుపుని, అంటే నా గెలుపుని నేను వర్మ గారి చేతుల్లో పెడతానని చెప్పేసి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎందుకని వాళ్ళంతా సర్క్యులేట్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి. ఎందుకంటే ఆయన తిరిగినాడా లేదా పార్టీ కోసం? ఆయనకంటూ అనుచరగడం అక్కడ ఉందా లేదా? ఆ పార్టీ తరపున ఆయనకు అభిమానగణం ఉందా లేదా? సో ఎంతో కొంత సాక్రిఫైస్ చేసినాడు కదా. బట్ వచ్చిన మధ్యలో ఆయన కూడా పదవాసి ఇచ్చినాడు, అది వర్కౌట్ కాలేదు. సో దాన్ని బట్టి రకరకాలైన వచ్చినాయి, కాదనట్లేదు. కానీ అంత డైరెక్ట్గా, అంత ఘోరంగా ఒక పార్టీ నాయకుడిని ఉద్దేశించి, మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఆ స్థాయిలో మాట్లాడిన తీరు చూసిన తర్వాత సో మరి జనసేన పార్టీ రాజకీయం, పవన్ కళ్యాణ్ గారు కదా అందే, నాగబాబు గారు. సో నాగబాబు గారి యొక్క రాజకీయ శైలి, వ్యవహారం ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా చర్చించడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. టీడీపీ పార్టీకి 39% ఓటింగ్ ఉందో 2019 ఎన్నికల్లోనే. మీ దగ్గర మహా అయితే ఒక 6 నుంచి 7% ఉంది, అది 10%కి వెళ్ళింది అనుకుందాం, లేదా 15%కి పోయింది అనుకుందాం. అంటే ఈ 40% ఉన్నటువంటి ఓటింగ్ని కూడా పవన్ కళ్యాణ్ గారు రాత్రి మాట్లాడినటువంటి మాటల్లో కూడా 20 సంవత్సరాల పాటు ముందుకు తీసుకెళ్దాం టీడీపీ పార్టీని మీరు ముందుకు తీసుకెళ్లేది ఏందని వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి ఏం సమాధానం చెప్తారో చూడాలా. ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం అయితే బాగుంటుందని చెప్పేసి చూసినటువంటి వ్యక్తుల్లో వైసీపీ వాళ్ళు కాసుకుని కూర్చున్నారన్నమాట. ఒకవేళ అదే కనుక జరిగితే కనుక, ఇలాంటి తీట మాటలే మాట్లాడకుండా పోతే కనుక అందరూ తప్పనిసరిగా విచ్ఛిన్నం జరగడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కింద క్యాడర్ ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లా. టీడీపీ పార్టీ క్యాడర్ అసలు రాత్రి వైసీపీ వాళ్ళని సరిపోతున్నారు. వాళ్ళ కింద వైసీపీ వాళ్ళు ఏమి పక్కెళ్ళిపోయినారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు, మనం చక్కగా ఎంజాయ్ చేద్దామని. అదే జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం కూడా. అవసరమైతే మీకోసం 4-5 పోస్టులు కూడా పక్కన చూపిస్తా, ఏం చెప్పారు, ఏంది కథ, ఏం మాట్లాడుకుంటున్నారు, ఎంత దారుణమైన మీరే మమ్మల్ని గెలిపించారని చెప్పేసి. అంటే మీరు ఎమ్మెల్యే అవ్వడం కోసం మా దగ్గరికి వచ్చి తీరా గెలిచేసిన తర్వాత మీరు మమ్మల్ని గెలిపించేటోళ్ళు అయ్యారా? 40% ఓటింగ్ ఉన్నటువంటి మా పార్టీని మీరు గెలిపిస్తారా? మీరు ముందుకు తీసుకెళ్తారా? చెప్పుకోవడానికే ఉండాలి కదని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. మరి దీనికి సంబంధించి అటుపక్క జనసేన కార్యకర్తలు, ఇటుపక్క టీడీపీ పార్టీ కార్యకర్తల మధ్య మామూలుగా టగ్ ఆఫ్ వార్ అయితే జరుగుతుందన్నమాట. ఎవరు గెలుస్తారో చూడాలి. మధ్యలో దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు వైసీపీ పార్టీ క్యాడర్ అయితే. సో ఆ పోస్ట్ లేదో, ఆ కథ లేదో నేను ముందే పెట్టి ఉంచుతాను. సో చూడండి, ఎంజాయ్ చేయండి అన్నమాట. అది సంగతి. మొత్తానికైతే నాగబాబు గారు ఇచ్చినటువంటి స్పీచ్ అద్భుతం, సూపర్ అనమాట, అత్యద్భుతం, నెక్స్ట్ లెవెల్ ఆయన స్పీచ్లు అయితే. అది సంగతి. ఎరక్కొట్టేసినారు, స్పీచ్లో ఎరక్కొట్టేసి కర్మ అనేసినారు. ఆ కర్మ ఎవరికి ట్రిగ్గర్ అవ్వాలో వాళ్ళకి ట్రిగ్గర్ అయింది. చూస్తుంది టీడీపీ పార్టీ అధినాయకత్వం, చూస్తుంది కదా. చూద్దాం ఏం జరగబోతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది. క్యాడర్ అయితే ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసేలా లేదు నాగబాబు గారి స్పీచ్ని. మరి ఆయన ఏమన్నా తిరిగి క్షమాపణ అంటే సారీ లాంటిది ఏమైనా చెప్తారా? ఎందుకంటే వర్మ గారినే ఉద్దేశించి, పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన్నే ఉద్దేశించి మాట్లాడనేది స్పష్టంగా అయితే ప్రొజెక్షన్ అయితే బయటకు వచ్చింది. మరి దానికి సంబంధించి చూడాలి అసలు ఏం జరగబోతోంది, ఏం చెప్తాడా లేదా, ఏంది కథ అనేది. తనకైతే అది పరిస్థితి అలా నడుస్తుంది.